పిల్లలను కోల్పోవడంలో ఓర్పు చూపిన వారికి అల్లా సుబ్హాను తాలా వద్ద గొప్ప పుణ్యం లభిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశించారని అనస్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ఏ ముస్లిం వ్యక్తి సంతానంలోనైతే అనగా పిల్లలు కోల్పోయినట్లయితే ముగ్గురు మెచ్యూరిటీ రాక ముందు మరణిస్తారో వారి తల్లిదండ్రులు అల్లాహ్ తన దయ కారుణ్యాలతో స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు అని మన ప్రవక్త గారు తెలియజేశారు. రిఫరెన్స్ సహీ బుఖారీ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారని అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు. ఏ ముస్లిం వ్యక్తి పిల్లలు ముగ్గురు చనిపోతారో అతడు నరకానికి పోడు, ప్రమాణం నెరవేర్చడానికి తప్ప. సహీ బుఖారీ మరియు రిఫరెన్స్ స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచరించారని అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ఏ వ్యక్తి సంతానలోనైతే అనగా పిల్లలు చనిపోయి ఉంటే ముగ్గురు చనిపోయారో వారు తమ తల్లి నరకానికి చేరకుండా అడ్డుగా ఉంటారు. ఈ విషయాన్ని విని ఒక స్త్రీ ఎవరి సంతానలోనైతే ఇద్దరు చనిపోయారో వారికి ఇదే వర్తిస్తుందా అని అడిగారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఎవరి సంతానలోనైతే అనగా పిల్లలు చనిపోయి ఉంటారో ఇద్దరు చనిపోయారో వారికి కూడా ఇదే సమాధానం ఇచ్చారు. రిఫరెన్స్ సహీ బుఖారీ. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్న 3 విషయాలు. సంతానాన్ని కోల్పోయినందుకు ఓర్పు వహించుట ఘనత గల విషయం. 2. సంతానం కోల్పోయినందుకు ఓర్పు వహించుట స్వర్గ ప్రవేశానికి అర్హత పొందినట్లు. 3వ విషయం, అల్లాహ్ కారుణ్యం చాలా గొప్పది, అతని దయ విశాలమైనది. బేషక్